హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విద్యాశాఖ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అన్నీ కూడా పర్మనెంట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ కిందకి వస్తాయి. 50,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పొచ్చు. చాలా డేస్ తర్వాత మీకు పర్మనెంట్ జాబ్స్కి రిలీజ్ అయిందనమాట ఈ నోటిఫికేషన్. సో అవకాశం ఉన్న వాళ్ళు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే IITR.ac.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, కెరీర్స్ అని ఉంది కదా. కెరీర్స్లో మీరు అదర్ జాబ్ ఓపెనింగ్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నాన్ టీచింగ్ జాబ్స్ అని వస్తాయి. మనకు కావాల్సింది నాన్ టీచింగ్ అనమాట ఈ పొజిషన్స్. ఇక్కడ మీకు ఏమేమి ఉన్నాయో లిస్ట్ వస్తాయి. రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ వేరియస్ గ్రూప్ B అండ్ C నాన్ టీచింగ్ పోస్టులను ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనం లింక్ పెడతాను నేను. ఈ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసుకొని ఈ పోర్టల్లోకి వెళ్ళొచ్చు అనమాట. రిక్రూట్మెంట్ పోర్టలే, సేమ్ వెబ్సైట్. ఇక్కడ మనకి సైన్ అప్ అనే ఆప్షన్ వస్తుంది, ఆరెంజ్ కలర్లో ఉంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. అంటే మీ డీటెయిల్స్ అన్నీ, ఈమెయిల్, పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి క్యాప్చా ఇచ్చి సైన్ అప్ అనేది క్లిక్ చేయండి. తర్వాత మీరు లాగిన్ పేజ్, ఆ ఐడి పాస్వర్డ్తో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేస్తే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా. సో ఇప్పుడు మనకి నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను అది ఓపెన్ చేస్తానండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. IIT రూర్కీ నుంచి వస్తుందన్నమాట నోటిఫికేషన్. వేరే స్టేట్ అని చెప్పి మాత్రం వదిలేయద్దు, ఎందుకంటే మనకి కూడా IIT ఉంది కాబట్టి మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ అండి. చాలా తక్కువ పోటీ ఉంటుంది కాబట్టి మీరు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెక్ చేద్దాము. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. 28th ఫిబ్రవరి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 7th ఏప్రిల్ వరకు టైం ఉందన్నమాట. సో 7th ఏప్రిల్ వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ మనం ఏదైతే వచ్చామో సేమ్ IITR.ac.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ నోటిఫికేషన్ తీసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ ద్వారా నేను లింక్ చూపించాను కదా, అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ ఇస్తున్నారు, చూద్దాం ఏమేమి పోస్టులు ఇచ్చారు అంటే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫీమేల్, జూనియర్ ఇంజనీర్ సివిల్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ శానిటేషన్, జూనియర్ సూపరింటెండెంట్ రాజ్భాష, జూనియర్ సూపరింటెండెంట్, తర్వాత గ్రూప్ C కిందకు వచ్చేసి జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్. ఈ విధంగా ప్రతి పోస్ట్కి చూడండి ఇక్కడ గ్రూప్ B అండ్ గ్రూప్ C డివైడ్ చేస్తున్నారు. మొత్తం మీకు వచ్చేసి మనకి అసిస్టెంట్ పోస్టులకి ఎన్ని ఉన్నాయి, టోటల్ 31 పోస్టులు ఉన్నాయన్నమాట. అండ్ వీటికి శాలరీ కూడా పే లెవెల్ 6 ప్రకారం గ్రూప్ Bకి పే చేస్తారు, గ్రూప్ Cకి వచ్చేసి పే లెవెల్ 3 ప్రకారం పే చేస్తారండి. అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు 50,000 వరకు శాలరీ వస్తుందన్నమాట. జూనియర్ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ B పోస్టులు అన్నిటికీ కూడా మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే పోస్ట్ వైజ్గా మీరు చెక్ చేసుకోండి. నేను ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ లాస్ట్ ఉంది కదా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ చూస్తే చాలా అనమాట, మీకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్కి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది అప్రోప్రియేట్ ఫీల్డ్ అంటున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది అప్రోప్రియేట్ ఫీల్డ్ అంటే ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్, సివిల్, ఆర్కిటెక్చర్, డిజైన్, కెమికల్, ఎర్త్క్వేక్, బయోసైన్స్, బయో ఇంజనీరింగ్, ఎర్త్ సైన్స్, హైడ్రాలజీ, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, హైడ్రో అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, పేపర్ టెక్నాలజీ, పాలిమర్ అండ్ ప్రాసెస్ ఇంజనీరింగ్. ఈ ఫీల్డ్స్లో ఏది చేసినా కూడా మీరు డిగ్రీలో ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతున్నాయి డిగ్రీలో. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. BCA కానీ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులకి మాస్టర్స్ డిగ్రీ ఉండాలండి, లేదంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ చేసి మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది 2 ఇయర్స్ కావాలన్నమాట. సో ఈ పైనవన్నీ కూడా మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ కావాలి, మాస్టర్స్ డిగ్రీ ఉంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇవి చెక్ చేసుకోండి మీరు. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి BSc ప్లస్ డిప్లొమా అడుగుతున్నారు,
లేదంటే సెకండరీ స్కూల్ చేసుండి మళ్ళీ మీకు డిప్లొమా ఉండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి పైన పోస్టులన్నీ కూడా. సో నేను మాత్రం ఇది చెప్తున్నాను, జూనియర్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ రెండింటికి అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఉమెన్ అండ్ ఐఐటీఆర్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదండి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రం 400 పే చేయాలి. అండ్ అన్రిజర్వ్డ్ ఓసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం 500 రూపీస్ పే చేయాలి. ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫీజు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందని చెప్పాం కదా, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉందండి. అదేవిధంగా దివ్యాంగ్ అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. సో ఇది ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఈ వెబ్సైట్కి వెళ్ళి iitr.ac.in నేను చూపించాను, లింక్ కూడా చూపించాను. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకొని యూజర్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వస్తుందండి. అవన్నీ కూడా ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఆ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అండ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. ఫీజు లేని వాళ్ళైతే అసలు మిస్ చేసుకోవద్దు. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్, చాలా మంచి శాలరీతో ఐఐటీలో జాబ్ అంటే చాలా మంచి అవకాశం. అండ్ తర్వాత మీరు ఫ్యూచర్లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనకి ఐఐటి హైదరాబాద్లో కూడా ఉన్నాయి కాబట్టి, చాలా ఉన్నాయి ఐఐటీస్ కాబట్టి మీరు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి. ఇమీడియట్గా అప్లై చేసుకోండి. 7th ఏప్రిల్ వరకు కూడా టైం ఉందండి. సో ఈలోపు అప్లై చేసుకోవాలన్నమాట. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.